నిన్న తుంగతుర్తి సభలో కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అంటే కీలక ఒక మంత్రిని, మాజీ మంత్రి ప్రజెంట్ జగదీశ్వర్ రెడ్డి గారిని ఈయన 3 ఫీట్ల నుండి 6 ఫీట్లు ఎగురుతుండు, నన్ను అడ్డుకుంటాడా, నా సైన్యం ఊకుంటుందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి అలాంటి మాటల్ని మీరు ఇదొక్క మాటనే కాదండి, మనం డే 1 నుంచి చూసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మీకు ఒక ఫోటో చూపిస్తా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రీసెంట్గా బోనాల పండుగ సందర్భంగా ఒక ఫ్లెక్స్లో ఏర్పాటు చేసిండ్రు మా డివిజన్లో. ముఖ్యమంత్రి ఫోటో ఉండదు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి ఫోటో వేయకుండా పెట్టినారంటే ఏమనుకోవాలి అంటే, ఈయన ఫోటో వేస్తే వాళ్ళ వాల్యూ పోతుందన్న ఉద్దేశంతో ఏమో రేవంత్ రెడ్డి గారు ఫోటో తీసేసి మన ఇది చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఎండోమెంట్ మినిస్టర్ ఈమె దేశిండ్రు, పొన్నం గారు దేశిరు, తర్వాత కాంగ్రెస్. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు వేసుకున్న కమిటీ మెంబర్స్, గుడి కమిటీ మెంబర్స్. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ గుడి ఎండోమెంట్ దాంట్లో కమిటీలు, చైర్మన్లు, కమిటీ మెంబర్స్ వాళ్ళు ముఖ్యమంత్రి ఫోటో వేయరు. అంటే సొంత పార్టీ నాయకులే వారు ముఖ్యమంత్రి మర్చిపోయారు అనుకోవచ్చు కదండి. ఎందుకు మర్చిపోతారు? దేనికి ముఖ్యమంత్రి అని మర్చిపోతారు ఎవరైనా? పదే పదే ఇన్ననే చెప్పుకుంటుండు కదా, అడుక్కుంటుండు కదా, నేను ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అసలు ముఖ్యమంత్రిని ఎవరైనా మర్చిపోతారా అని, రాష్ట్ర ముఖ్యమంత్రిని? కానీ ఇప్పటికీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అని అనుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. వారి చేయని, వారి స్థాయిని, వారి మర్యాదని తగ్గించుకొని ఇంకా కూడా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కేవలం నిన్న మాట్లాడిన మాటలే కాదు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు పవర్లోకి వచ్చినాక కూడా గదే తీరుగా గలీజ్గా ఇంకా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. ఎంత చిల్లర అంటే, పిల్లల మీటింగ్లలో పోయి చావుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు. అట్లాంటి లెక్కలు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఎవరిని చావు కోరుకోలే. కానీ ఈయన చేసే లెక్కలకి ఆయన చావు కోరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు మంచిగా ఉండు, మంచి పనులు చేయి, ఖచ్చితంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇట్లా చిల్లరేషాలు వేసి ఎవరిని పడితే వాళ్ళు, ఇక నువ్వు ఏమంటారు, హైట్ల గురించి మాట్లాడద్దు. నీ హైట్ ఏందో ఫస్ట్ చూసుకోవాలి. ఉన్న నల్గొండలో అంతమందిలో ఒక్క వ్యక్తి చాలు, జగదీష్ రెడ్డి గారు చాలు వాళ్ళందరినీ ఆడుకోవడానికి. అసెంబ్లీలో ఎట్లా ఆడుకున్నారో తెలుసు. ఆయన మాటలకి, ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పలేక వాంటెడ్గా ఆయనను సస్పెండ్ చేసి ఆయన అసెంబ్లీకి రాకుండా చేసినావు. ఫస్ట్ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు, డొంకర తిరుగు మాటలు వద్దు. ఆయన ఏం అడుగుతున్నారు? అభివృద్ధి గురించి అడుగుతున్నారు, దానికి కరెక్ట్గా సమాధానం అదే చేయలేదని చెప్తా ఉన్నాడు కదా. అదే అంటున్నా. అది కాక వ్యక్తిగతంగా దూషించడం, మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు మాటలు రాక కాదు, మేము తిట్టలేక కాదు, మీ చైర్కి గౌరవం ఇస్తున్నాం, అది నిలబెట్టుకుంటే మంచిది. నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా నిన్ను ముఖ్యమంత్రి నీ సొంత పార్టీ నాయకులే గుర్తించినప్పుడు కనీసం మాకైనా తెలుసు ప్రోటోకాల్. మేము మీ ఫోటో వేసుకొని మా ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కనీసం మేము అఫీషియల్ ప్రోగ్రాంలలో బ్యానర్లు వేసుకుంటున్నాం. కానీ నీ సొంత పార్టీ నాయకులే మర్చిపోతున్నారు. ఒక్కొక్క సందర్భంలో నువ్వు కూడా మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పినావు. సో అట్లా నువ్వు చెప్పినందుకే అందరు నిన్ను పక్కకు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్తున్నారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థాయిని తగ్గించుకోకు, ఆ చేరుకున్న గౌరవాన్ని తీయకు. కనీసం నీకు లేదు గౌరవం, కానీ ఆ చేరికి ఉంది. ఆ గౌరవాన్ని తీయకుండా తెలంగాణ రాష్ట్రం నీకు ఇచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని పని చేస్తే బాగుంటుంది. నువ్వు పని చేయకపోయినా పర్లేదు, ప్రజలు నిన్ను ఏమనరు. ఎందుకంటే నువ్వు నిరంతరం ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ చెప్పుకుంటూనే బతుకుతున్నావు కాబట్టి నేను ఏమన్నారు. కనీసం మాట తీరైనా మంచిగా ఉండాలి కదా. అదే సామెత అంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్న టైంలో నీ నోరు బాగున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పుల దగ్గరికి పోతే నన్ను దొంగలాగా చూస్తున్నా, దొంగలాగానే చూస్తారు ఎవరైనా కూడా. నువ్వు అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడం బంద్ చేస్తే, రాష్ట్రానికి కొద్దిగా మంచి అయ్యే విషయాలు చెప్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడమో, లేదంటే రాష్ట్రానికి కొత్తగా ఇంకేదైనా అప్పులు ఇవ్వడమో ఇంకేదో జరుగుతుంది. కానీ ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర పేరుని ఖరాబ్ చేసే విధంగా పరిపాలిస్తే మాత్రం ముందుకు పోవడం కష్టం. రైట్. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో నడుస్తూ ఉన్నది రాజకీయాలలో, సవాళ్ళు బాగా విపరీతంగా వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నేను చర్చకు సిద్ధం, ఎక్కడికి రమ్మంటారో చెప్పని, ఎవరు వస్తారో రండి, నువ్వు వస్తావా, మీ నాన్న వస్తాడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎట్లా చూడొచ్చు ఈ విధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సవాళ్ళు ఎవరు వేస్తారండి? అపోజిషన్ లీడర్లు వేస్తారు. పవర్లు ఉన్నోళ్ళు ఎవరు సవాళ్ళు ఇయ్యరు. సరే ఆయన వేసిన తర్వాత ఆయననే కదా మమ్మల్ని అడిగింది. చాలా సందర్భాల్లో మేము కూడా ఏ సవాల్కి ఆయన స్వీకరించలేదు. సరే మేము వదిలేసినాం, ఎందుకంటే ఆయన వచ్చి చెప్పలేడు, ఆయనకు చేత కాదు కాబట్టి, ఆయనకు అంత దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఆయన రాలేడేమో అని మేము కూడా వదిలేసినాం, అంత పట్టించుకోలేదు. కానీ స్వయంగా ఆయన వేసిన సవాల్కి కేటీఆర్ గారు స్వీకరించారు. ఎందుకంటే అక్కడ కేటీఆర్ గారి పేరు తీసిండు. ఆయన కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తాడా,
మోదీ వస్తాడా ఇంకా కేడీ వస్తాడా అని మాట్లాడుతూ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, మాతో పాటు మా నాయకులను కూడా తీసుకొస్తా అని చెప్పి మాట్లాడి చర్చకి నేను సిద్ధంగా ఉన్నా అని వారు చెప్పడం జరిగింది. సో ఆ మాటని స్వీకరించి వారు కూడా నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడికి చెప్తే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం, అక్కడ ఇక్కడ ఎందుకు, మీడియా సాక్షిగానే ప్రెస్ క్లబ్లో మనం అక్కడ కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసుకుందాం రండి అని చెప్పేసి వారు ఒక టైం చెప్పి పలానా మేమందరం వస్తున్నాం రండి అని చెప్పి ఒక చైర్ వేసి వారిని అక్కడ వెయిట్ చేయడం జరిగింది. కానీ వారు ఏం చేసిండ్రు, ఢిల్లీకి పోయినారు. సరే అది ముందే షెడ్యూల్ అయింది అని అనుకున్నా కూడా తర్వాత కూడా మేము ఎక్కడికైనా ఆయననే డిసైడ్ చేయమన్నాం. ఆయననే మళ్ళీ అసెంబ్లీలో అన్నాడు. అసెంబ్లీలో మీ కార్యకర్తలు వస్తారా అండి? అసెంబ్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడనిస్తున్నారా? మైకులు కట్ చేస్తున్నారు, ప్రతిపక్షానికి అవకాశం ఇస్తలేరు. మీరే మధ్య మధ్యలో మాట్లాడిన ప్రతిసారి ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడినా కూడా ఒక్క మనిషి మాట్లాడితే 10 మంది ఎమ్మెల్యేలు వేస్తారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, చెప్పే విషయాన్ని చెప్పనీయకుండా డైవర్ట్ చేస్తారు, ఇష్యూని అంటే ప్రొవోక్ చేయడం, ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజాక్షేత్రంలో మీడియా సాక్షిగా మీడియా ముఖంగా ప్రజలకు అందరికీ వివరించే విధంగా కూడా చెప్తామని చెప్పేసి ప్రెస్ క్లబ్లలో రమ్మంటే క్లబ్లకి పబ్లకి పిలవద్దు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఆయనకి ప్రెస్ క్లబ్ పబ్లాగా అనిపిస్తుంది. ఎందుకు మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఆ ప్రెస్ క్లబ్లలో మీటింగ్ పెడుతున్నారు? మేము పబ్లలో పెట్టాం రామని చెప్పొచ్చు కదా, ఎందుకు మీడియాకి? అండ్ మోర్ ఓవర్ మొన్న జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో లేని అంశాన్ని తీసుకొని వచ్చి మీడియాని జిహెచ్ఎంసీలో ఎలా లేదు కొత్తగా ఒకటి డిస్కషన్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ ఏషాలు వేస్తున్నారు? ఎందుకు ఎవరిని అంటే ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ అంటే లాస్ట్ ఇంకొక ఫ్యూ డేస్ ఉంది, ఇక మొత్తం జిహెచ్ఎంసీని అంతా మొత్తం వేసుకొని పోదామని చెప్పేసి రకంగా ప్రవర్తిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు లేని, ఎందుకంటే గతంలో గడీల పాలన, కేసీఆర్ గారు ప్రగతి భవన్కి రానియరు, సెక్రటేరియట్కి రానియరు, మీడియాని బయట పెడతారని మాట్లాడిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మీడియాకి ఏ స్థానం ఇస్తున్నారు? ఇప్పుడు కూడా సెక్రటేరియట్ బయటనే కదా మీడియాని పెట్టినారు, ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీని రానియకుండానే చేస్తున్నాడు కదా. ఇప్పుడు కూడా అదే యూట్యూబ్లని గతంలో వాడుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్యూబులు పెట్టుకున్న వాళ్ళందరూ గొట్టాలు పట్టుకొని వచ్చి ఇట్లా పిచ్చి పిచ్చిగా వేస్తున్నారు, వాళ్ళని అందరినీ పండబెట్టి దొక్కుతా అని మాట్లాడిన వ్యక్తి ఎవరు? అసలు గౌరవం లేకుండా ఏ వ్యక్తిని కూడా అంటే అన్ని వర్గాల వారిని అందరినీ కించపరుస్తూ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ సవాళ్ళు చేస్తారు, పిరికి పందలా పారిపోతారు. సరే మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారికి సమయం లేదు, ముఖ్యమంత్రి కనీసం డిప్యూటీ సీఎంని అయినా రమ్మనండు, పొన్నం ప్రభాకర్ గారిని రమ్మనండి, వారి స్పోక్స్ పర్సన్స్ మస్తు మంది ఉన్నారు కదా, చాలా మాట్లాడుతుంటారు మీడియా దగ్గర కూర్చొని, ఇక్కడికి వచ్చి మాట్లాడండి సరిపోతుండే కదా. పోలీసు వాళ్ళని అంతమందిని పెట్టినావు కదా, ఏం కాదు, మేము ఖచ్చితంగా అక్కడ చర్చ చేయడానికే వచ్చినాం, రచ్చ చేయడానికి రాలే. రచ్చ చేసే పద్ధతి ఏమైనా ఉంటే మీకుంటుంది కానీ మాకుండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, గొడవలకి మేము ఎప్పుడూ ఎంకరేజ్ చేయం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు, అది తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం చాలా బాగా పరిపాలించిండ్రు అండ్ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎమర్జెన్సీ కాలాన్ని మనం చూసుకున్నాం, పోలీసులను పెట్టుకొని రాజ్యం పరిపాలన విధానం నడుస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చర్చకు నేను రావాలనంటే ఈ పిల్లలతోని కాదు, నాకు పెద్ద ఆయనతో మాట్లాడతాను, నేను మాజీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా అని చెప్తా ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చర్చ పెట్టండి, ఫామ్ హౌస్లో ఒకవేళ ఆయన ఇక్కడి దాకా రావడానికి ఆరోగ్యం బాగాలేకుంటే ఫామ్ హౌస్లో పెట్టండి, నేనే వస్తాను మంత్రి. ఫామ్ హౌస్ ఎందుకు అంతగానం ఫామ్ హౌస్ రావాలని ఆశ ఉందో రేవంత్ రెడ్డి గారికి తెలియదు. కేసీఆర్ గారు ఇప్పుడు ఆల్రెడీ బంజారా హిల్స్లోనే ఉన్నారు, నందినగర్లోనే ఉన్నారు, అక్కడికే పో ఈజీగా పో, మీ నాయకులను తీసుకొస్తావో పోయి మాట్లాడు. అండ్ మా నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏ రిజర్వాయర్ ఎక్కడుందో ఏ ప్రాంతంలో ఉందో అని క్లారిటీ లేదు. అవగాహన లేని వ్యక్తులతో కేసీఆర్ గారు డెఫినెట్గా మాట్లాడాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి దగ్గరకు వస్తే నేర్చుకోవడానికే రావాలి కానీ చర్చ చేయడానికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉన్నదంటారా? అరే మీడియా సాక్షిగా ఆయననే కదా గోదావరి ఎక్కడుంది, ఏ బేసన్లో ఉంది, ఎక్కడుందని డౌట్లు అడుగుతారు. అవన్నీ తెలియకుండానే నన్ను ముఖ్యమంత్రి అయినరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి కదా. ఆయననే అక్కడ లైవ్ జరుగుతుంటే ఆయననే అడిగిండ్రు కదా బంకచెర్ల గురించి. మరి బంకచెర్ల అనుకుంటే మాట్లాడుతున్నాడు ఆయన. ఏది ఎక్కడ ఉందనేది అవగాహన లేదు. మళ్ళీ నల్లమల్ల బిడ్డనని చెప్తారు, అది కూడా ఎక్కడ ఉంది, ఏ ఫారెస్ట్ అనేది కూడా ఆయనకు తెలియదు. నేను నల్లమల్ల పులి బిడ్డనని మాట్లాడుతున్నాడు. మరి అది ఎక్కడుందనేది, అది తెలంగాణలో ఉందా, ఏ రాయలసీమలో ఉందా, ఎక్కడుంది అనేది అర్థం అవ్వట్లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలు అయితే చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో క్లియర్గా. ఇప్పుడు నిజంగా నువ్వు డిస్కషనే చేయాలనుకుంటే ఏడైతే ఏముంది, అసెంబ్లీలలో అయితే ఏముంది, ప్రజాక్షేత్రంలో అవుతుంది, ప్రజల ముందే కదా నువ్వు మాట్లాడుతున్నావు, క్లోజ్ డోర్లలో కాదు కదా. నీకు అంత భయం ఉందంటే నువ్వే చెప్పు. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఫామ్ హౌస్లకి ఎందుకండి,
పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, లేదంటే నువ్వు సపరేట్గా ఆ ఫామ్ హౌస్లలో అంతమంది సరిపోరు కాబట్టి నువ్వే ఇంకో ఫంక్షన్ హాల్లో ఇంకేదో ప్లేస్ నువ్వే డిసైడ్ చేయి. గీడీడే పోవడం ఎందుకు? అక్కడికి వస్తారు, అందరు వస్తారు, వచ్చి మాట్లాడతారు. అండ్ స్థాయిల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో ఉండి ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారో వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు తుపాకీలు గన్లు పట్టుకొని తెలంగాణ ప్రజల మీదకి దాడి చేశారు. ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండు, ఇప్పటిదాకా జై తెలంగాణ అనలేని దరిద్రుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు. కనీసం ఆయననే కాదు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలామంది జై తెలంగాణ అని నోట్ల నుంచి కూడా రావట్లేదు. కనీసం ఆంధ్ర ప్రజలు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి జై తెలంగాణ అని అంటురు, కానీ వీళ్ళకి చేతనైతే వాళ్ళ బాసే అన్నాడు. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ వాడుతున్నారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, దాటిపోయింది 10 సంవత్సరాలు, ఇక ఈ సెంటిమెంట్ వాడొద్దు ఇప్పటి నుంచి అని చెప్పి ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిండు. మరి దానికి ఏం సమాధానం చెప్పి ఎందుకున్నావు మరి తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ అంటే దాన్ని అడుగుపెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. రాజకీయం ఎవరు చేస్తలేరు. జై తెలంగాణ అంటే అది సెంటిమెంటో ఇంకే, అదొక ఎమోషన్. తెలంగాణ రాష్ట్ర బిడ్డలకి అదొక ఎమోషన్. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రం ఏ రకంగా ఏర్పాటైంది, సింపుల్గా జస్ట్ అట్లా ప్రభుత్వాలు ఇచ్చేయడం, అట్లా చాలామంది బలిదానాలు చేసిన తర్వాత, ఎంతోమంది ఉద్యమం చేసిన తర్వాత, వాళ్ళ టైంని వాళ్ళ ఎనర్జీని అక్కడ పెట్టి ఎంతోమందితో పోరాడిన తర్వాత, గతంలో కూడా ఎన్నో సంవత్సరాల కింద తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఎవరితోని సాధ్యం కానిది కేసీఆర్ గారు ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ప్రజలలో చైతన్యవంతుల్ని చేసి తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరితో మాట్లాడి అన్ని వర్గాల వారిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తేనే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆ మూమెంట్ను తీసుకుపోయిన తర్వాత, వారు ఉద్యమం చేసిన తర్వాత వారితో పాటు ఎంతోమంది సపోర్ట్ చేశారు కాబట్టి రాష్ట్రం వచ్చింది. ఉత్తగా రాలేదు. జై తెలంగాణ అనడానికి ఏం నొప్పి, ఏం బాధ ఎవరికైనా కూడా. అది సెంటిమెంట్గా ఎందుకు తీసుకుంటున్నారు? అది ఖచ్చితంగా సెంటిమెంట్ ఉండొచ్చు. మన తెలంగాణ భారత్లో ఉంది, జై భారత్ అని అంటున్నాం. ప్రతి ఒక్కరికి అది ఒక ఎమోషన్, అదొక సెంటిమెంటే కదా. అది మాట్లాడితే ఎట్లుంటుంది? కరెక్ట్ కాదు కదా. మన రాష్ట్రాన్ని మనం గౌరవించుకుంటే ఇతరులు మనల్ని గౌరవిస్తారు. వేరే రాష్ట్రాలలాగా మనం కూడా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఎట్లొచ్చింది అనేది అలా మూలాలను మర్చిపోదు, ఎంతమంది ప్రాణాలు ఉన్నాయో మర్చిపోదు. జై తెలంగాణ అనడంలో వారిని మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. సో ఆ మాట అన్న ప్రతిసారి ప్రతి ఒక్కరిలో ఒక ధైర్యం అనేది వస్తుంది, ఒక మోటివేషన్ అనేది వస్తుంది, ఒక ఏదైనా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో అట్లా మనం చెప్తున్నాం, కానీ దాన్ని అడ్డు పెట్టుకోనో చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని తెచ్చిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెచ్చిన వాళ్ళకి లేని బాధ ఇట్లా అంటున్న వాళ్ళకే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ ద్రోహులు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? తెలంగాణ అంటే ఒక ప్రజాప్రతినిధులు అయి ఉండి జై తెలంగాణ, అదే తెలంగాణ ద్రోహులు వాళ్ళు, తెలంగాణ ద్రోహులు. వారికి తెలంగాణలో ఉండే హక్కు లేదు. తెలంగాణ ప్రజల గురించే కానీ ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడే రైటే వాళ్ళకి లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణలో పండించిన తిండిని తింటూ, ప్రజలు చేసే కష్టాన్ని వాళ్ళ ఏమంటారు ఒక స్థాయిలో ఉండి ఎంజాయ్ చేస్తూ మళ్ళీ జై తెలంగాణ అనద్దు, ఈ సెంటిమెంట్ల గురించి మాట్లాడొద్దు అన్నది కరెక్ట్ కాదు. అట్లాంటి వాళ్ళని నిజంగానే దూరం పెట్టాలా, అండ్ వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇటు ఓవరాల్గా ఇప్పుడు మనం ఎంత చేసినా, ఎవరెన్ని ఫైట్లు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆర్డినెన్స్ తోటే ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజంగా అదే తరహా కొనసాగిస్తే ఉంటుందా? రిజర్వేషన్ నిలబడుతుందా? ఒకవేళ రిజర్వేషన్ నిలబడ్డా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా బీసీల నుంచి? డెఫినెట్గా పడుతుంది. ఇప్పుడే కాదు, తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ పడుతుంది, తర్వాత కాదు, ఇప్పుడు ఆల్రెడీ పడుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా బీసీలను తక్కువ చేసి చూపించిండు. ఆయన రిజర్వేషన్ ఏదైతే కులగణన చేస్తూ 50 పైగా ఉన్న బీసీలని 40% చేసి వాళ్ళ సంఖ్యని తక్కువ చేసి చూపించి మా గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీ నాయకులు కానీ, బీసీకి సంబంధించిన ప్రజలు కానివ్వండి, ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆర్డినెన్స్ వద్దు, చట్టబద్ధత కావాలి, చట్టబద్ధత తీసుకురావడానికి ఏమేమి చేయాలో దాని మీద పోరాడండి. ఖచ్చితంగా నిన్న మీటింగ్లో కూడా తలసాని గారు చెప్పడం జరిగింది. మీ నాయకుడే ఈ నినాదం తీసుకొచ్చిండ్రు, బీసీలు ఎంతనో మేమెంత మాకింత అన్నట్టు ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది రాహుల్ గాంధీ గారే అని మీరే గర్వంగా చెప్పుకుంటారు. మరి ఇవ్వండి, చట్టబద్ధత కల్పిస్తూ ఇవ్వండి కదా. ఆర్డినెన్స్ ద్వారా
లీగల్ ఇష్యూస్ ఉన్నాయని మీకు తెలిసినాక కూడా ఎందుకు చట్టబద్ధత గురించి మాట్లాడట్లేదు? జస్ట్ తూతూ మంత్రంగా ఏదో చేస్తా అనంటే ఖచ్చితంగా బీసీలు ఊరుకునే వాళ్ళు కాదు. నిన్న జరిగిన మీటింగ్తోని రేవంత్ రెడ్డి గారికి వార్న్ చేస్తున్నాం, చేసారు ఆల్రెడీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్న్ చేసినాం. ఇవే డ్రామాలు ఆడిది ఇప్పుడు ఎలక్షన్లలో ఎట్లయితే అంటే మాటలు చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినాక మాటలు మార్చిరో గట్లా ఊరుకునే ప్రసక్తి బీసీ నాయకులు చేయరు. ఖచ్చితంగా రేపటి రోజున బీసీలలో చైతన్యం వచ్చింది, బీసీలలో ఎవరైతే బీసీలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారో రేపటి రోజున. లోకల్ బాడీలో చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తే తప్ప ఎలక్షన్లకి పోయే ప్రసక్తి లేదు. మీరేదో డ్రామాలు చేసి కోట్లలోకి పోయి కోట్లు పోయే పని ఏదైనా ఉంటే వీళ్ళే పెట్టుకుంటారు కానీ ఎవరు చేయరు. ఎందుకంటే గతంలో ఆ చరిత్ర ఉంది, వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అరే గతంలో ఆ చరిత్ర ఉంది కదండి. గతంలో కాంగ్రెస్ నాయకులే కోర్టుకి పోయి ఆ రిజర్వేషన్లు ఆపే పరిస్థితి మనం పంచాయతీ రాజ్లో చూసినాం. అట్లానే ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ మాట మీద వాళ్ళకే వాల్యూ లేదు, వాళ్ళ మాట మీద వాళ్ళకే క్రెడిబిలిటీ లేదు, నమ్మకం లేదు కాబట్టి ప్రజలందరూ వాళ్ళని అంటే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా చెయ్యి, మేము అడిగేది చెయ్యి, నీకు కావాల్సింది కాదు, ప్రజలకు కావాల్సింది, బీసీ నాయకులకు కావాల్సింది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. నువ్వు ఏం చేయకుండా తూతూ మంత్రంగా నీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తా అంటే ఎవరు ఒప్పుకునేది లేదు. డెఫినెట్గా బీసీ నాయకులు అందరూ ఉద్యమిస్తారు. నువ్వేమైనా ఇంకా చిల్లరేషాలు వేస్తే మాత్రం వాళ్ళే రేపు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. రైట్, ఫైనల్గా అండి, ఒక బీఆర్ఎస్గా కాకుండా అంటే బీఆర్ఎస్ పార్టీగా కాకుండా ఒక కార్పొరేటర్, ఒక ప్రజల పక్షాన నిలబడి మాట్లాడండి. ఇప్పటిదాకా 18 నెలలు దాటింది కాంగ్రెస్ వచ్చి, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడారు. చేసిన మంచి ఎంతో అంత ఉంటుంది కదా, అది కూడా చెప్పాలి కదా. అవును, ఏమేమి మంచి చేసిండంటే ప్రజలు ప్రశ్నించిన ప్రజలని ఆయన రోడ్ల మీద తీసుకొని వచ్చి కేసులు పెట్టి హైడ్రా పేరు మీద భయపెట్టించి ఇట్లాంటి హైడ్రా అరే అది మాట్లాడడం మర్చిపోయినాం మనం. ఇప్పుడు గతంలో కూడా మనకి మూసీ డెవలప్మెంట్ అది ఇది అని చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది. దాన్ని ఏ ప్రకారంగా చేయాలా, ఎవరికి ఏమంటారు ఆ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకొని దాని ప్లానింగ్ ప్రకారం గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు చేయడం జరిగింది. వారు కూడా మూసీ డెవలప్మెంట్ తీసుకుందే కేటీఆర్ గారు. తీసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లొకాలిటీలో ఉన్న వాళ్ళకి 2 BHK కొంతమందికి ఇద్దామనుకున్నారు. ఓన్ ప్రాపర్టీస్ ఉన్న వారికి వారి గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అండ్ వాళ్ళకి ఎంత బెటర్గా మనం కంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో అనేది వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు రాగానే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఎజెండా, మూసీ ఎజెండా, వాళ్ళ హైడ్రా కానివ్వండి, మూసీ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు, వాళ్ళ ఎజెండాలో కూడా లేదు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఏంటి? రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, హైడ్రా పేరు తీసుకొని వచ్చి ఖచ్చితంగా NOC ఇవ్వాలా, హైడ్రా ఇస్తేనే మేము చేస్తామన్నారు. గతంలో పర్మిషన్లకి ఇబ్బంది పడుతున్నారు. ఏమంటారు, మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అందరికీ పైసలు ఇచ్చినా కూడా కొంత దగ్గర పనులు అవ్వట్లేదని కేటీఆర్ గారి దృష్టికి వెళ్తే టీఎస్ బైపాస్ తీసుకొని వచ్చి ఈజీగా పర్మిషన్లు వచ్చేలాగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా మనం టెక్నాలజీ బేస్ చేసుకొని తీసుకురావడం. ఇప్పుడు మళ్ళీ అదే ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ అదే ఆఫీసుల చుట్టూలు తిరిగి అదే ఆఫీసర్లకు లంచాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ NOCలు తీసుకొని కన్స్ట్రక్షన్లు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన మూసీ దగ్గర కన్స్ట్రక్షన్ చేయొద్దన్నారు. మరి వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మరి మూసీ దగ్గర ఎట్లా కన్స్ట్రక్షన్కి ఏమంటారు పర్మిషన్లు ఇచ్చారు, అదే దగ్గర రోడ్లు ఎట్లా వేసారు మనం చూసినాం చాలా సందర్భాలలో. ఆ మూసీకి దగ్గరలో ఉన్న దగ్గర ఒక గల్లీలో రోడ్లు వేస్తారు, కొత్త రోడ్లు. మరి ఈ రోడ్ ఎందుకు వేస్తున్నావు? డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి అట్లాంటి కార్యక్రమాలు ఎందుకు శాంక్షన్లు ఇస్తున్నావు? అక్కడున్న ప్రాంత ప్రజలకి ముందే నువ్వు అవేర్నెస్ తీసుకొని వచ్చి మీ ప్రాంతంని మూసీ డెవలప్మెంట్లో అంటే తీసుకుంటున్నాం కాబట్టి మీరు అందరు వెకేట్ చేయాలా, మీ ట్యాక్సులు కలెక్ట్ చేయము, కరెంటు బిల్లులు కట్ చేస్తాము, అంటే ఇవన్నీ పవర్ కట్లు అవన్నీ చేస్తాము. అప్పుడు వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళ ఆల్టర్నేటివ్ ఎక్కడ పోవాలో ఏం చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ రాత్రికి రాత్రి JCBని తీసుకొని వచ్చి జులూం చెలాయించి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే ఇల్లు ఇట్లా ఈరోజు పోతారు, ఏడికి గోప్రవేశం చేస్తారు, పొద్దున ఇల్లు కూలగొడతారు. ఎంత కంట తడి పెడుతున్నారు, వాళ్ళ కడుపు కోత ఎట్లుంటుంది. రూపాయి ఖర్చు పెట్టుకొని సంపాదించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే, లోన్లు తీసుకొని ఇల్లులు కట్టుకుంటే వాళ్ళ ఇంటి మీదకి తీసుకొని పోయి రోడ్ పాలు చేసిన వాళ్ళు పండగలు చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి 2 BHK కోట్లలో ఉన్న ప్రాపర్టీని 2 BHK ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, నేను చెప్పిన కదా ఆయన చేసిన పని ఏదైనా ఉంటే కేవలం ఫ్రీ బస్, ఆ ఫ్రీ బస్ ఒక్కటే చేసిండు, దాంతో ఎవరు కూడా సంతోషంగా లేరు. మీ మీడియా సాక్షిగా చాలా సందర్భాల్లో మీరు విజువల్ చేసిరు.
మహిళలు ఎట్లా కొట్లాడుకుంటున్నారో, కండక్టర్లను ఎట్లా కొడుతున్నారో, అదే కండక్టర్ మహిళల పట్ల కానివ్వండి ఎట్లా ప్రవర్తిస్తున్నారో, డ్రైవర్లు ఎంత ర్యాష్గా పోతున్నారు. సో ఇవన్నీ ఆయన చేసిన మంచి పనులలో ఆయన అనుకుంటున్న దీంట్లో పోతుంది. సో ఆయన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. డెవలప్మెంట్ అయిన రాష్ట్రాన్ని ఇంకా 10 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోతున్నాడు. ఆయన పాటలు ఎప్పుడు ఉంటుంది, ఆనాటి రోజులు తీసుకొచ్చిందని. ఖచ్చితంగా ఆనాటి రోజులే రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఆ రోజులు అంటే ఎమర్జెన్సీ కాలాలు, నిర్బంధాలు, ఇట్లాంటి క్రైమ్ రేట్స్ పెంచడము, అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. మొన్ననే కదా 50 years కంప్లీట్ అయ్యింది ఎమర్జెన్సీకి. సో అట్లాంటివి గుర్తు చేయడానికి ఇంకా కూడా అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి గారు పోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటకి ఆయనకే వాల్యూ లేదు. ఆయన మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం, దేవుళ్ళనే మోసం చేసిండు. ఆయన అన్నాడు, నేను దేవుడితోనైనా కొట్లాడి నేను ప్రజలకి న్యాయం చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడిని ఎదిరించే మొగోడు ఎవరైనా ఉన్నారా? సృష్టించిన వ్యక్తివే నువ్వే కదా, ఆ దేవుడు సృష్టించిన మనిషి. ఇప్పుడు మొన్న బోనాల సందర్భంగా రంగంలో మాట్లాడుతూ, గతంలో నేను మంచిగా అందుకున్న పూజలన్నీ నేను సంతోషంగా ఉన్నా, కానీ ఇప్పుడైతే లేను, పరిస్థితి వేరే తీరుగుంది, జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది, కొత్త రోగాలు వస్తాయి అన్న విధంగా కూడా భవిష్యవాణి చెప్పడం జరిగింది. ఎందుకు అవన్నీ అంటే పండగలు టైంకి అంటే ప్రశాంతంగా జరగట్లేదు అన్నీ. ఇప్పుడు మనం మొన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం టైంలో కూడా మనము అమ్మవారి ఊరేగించినప్పుడు మంచిగా అమ్మవారిని సంతోషపెట్టే విధంగా కూడా బాజా భజంత్రితోని తీసుకెళ్తాం. అది లేదు. ప్రజలు ఎవరైనా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడము, కావాల్సిన పూజలు టైంకి కాకుండా వాళ్ళ గురించి వెయిట్ చేయించడం, అట్లా దానికి ఆగ్రహమై అమ్మ వార్న్ చేసింది. కనీసం దాన్ని అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఆగం కాకుండా మీకున్న సమయంలో ప్రజలని కాపాడి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా రాజకీయాలు మానేసేయండి, మీకు సమయం ఉంది, నీ ఎలక్షన్లకి నువ్వు ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ప్రజలని ఏ విధంగా చూసుకోవాలి, ఎట్లా పరిపాలించాలి అనేది దాని మీద దృష్టి సాధించి ఇంకా కూడా చిల్లరేషాలు వేయడం, కేసులు పెట్టడం, ఇట్లాంటి పనులు మానేసి ప్రజలకి ఏం చేస్తే మంచి జరుగుతుంది, దానివల్ల నాకెట్లా మంచి పేరు వస్తుంది అనేది ఆలోచించి ముందుకు పోతే బాగుంటుందని మేము రేవంత్ రెడ్డి గారిని మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా కూడా ఏ సందర్భంలో మేము చాలా గౌరవం ఇచ్చే ప్రయత్నమే చేస్తాం, కానీ ఆయన స్థాయినైనా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత అంటే ఆయన మాట్లాడినట్టు మేము మాట్లాడితేనే నాకు సమాధానం ఇచ్చినట్టు, మేము మంచిగా చెప్తే ఆయనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన స్థాయిలోనే ఆయన స్టైల్లోనే మేము రిప్లై ఇస్తున్నాం. కనీసం అర్థం చేసుకోండి, ప్రజలను ఆగం పట్టియకండి. చాలామంది ప్రజలు గోసపడుతున్నారు మీ నాయకులతోటి, మీరు చూడొచ్చు. మీకు తెలియకపోతే రిపోర్ట్ తెప్పించుకోండి. ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా చాలా మటుకు మనకు కనిపిస్తుంది. మనకి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినా ఏదైనా అయినా కూడా ముందే క్లియర్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసుకుంటా, వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంటే మంచి వాటికి కాకుండా చెడు వాటికి వాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు. ఇప్పటికైనా వారు మేల్కొని ప్రజలకు మంచి చేయకపోతే ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రము తెలంగాణ బిడ్డలు అందరూ ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ ఆయనను అడ్డుకుంటారు. ఆయన ఇప్పుడు ఏదో పోలీసులన్నీ పెట్టుకొని అందరు నోర్లు మూపియాలని అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరికి ఓటు అనే రైట్ ఉంది. ఆ రైట్తోని మీ అందరు నోర్లు ఎట్లా మూపియాలనేది, రేవంత్ రెడ్డి గారు నోరు కానివ్వండి ఇంకా వాళ్ళ నాయకుల ఎట్లా మూపియాలనేది ప్రజలకైతే తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కేవలం ఒక కక్షపూరిత రాజకీయంలో భాగంగానే చేస్తూ ఉన్నారు. ఆయన చెయ్యని పనులు కూడా చేస్తున్నా అని చెప్పుకుంటా ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజలు ఎలక్షన్స్లో బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పి కార్పొరేటర్ హేమ గారు చెప్తా ఉన్న పరిస్థితి.